హాయ్ నమస్తే, దిస్ ఇస్ పౌని. వెల్కమ్ టు ఫిల్మీ బిట్. ఎన్టీఆర్ నీల్ మూవీ నుంచి భారీ అప్డేట్ ఇస్తున్నారుగా. ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న డ్రాగన్ గురించి ఇప్పటి వరకు ఒక్క గ్లిమ్స్ కానీ పోస్టర్ కానీ బయటకు రాకపోవడం ఫ్యాన్స్ను కాస్త టెన్షన్ పెట్టింది. కానీ లోపల మాత్రం పని గట్టిగానే జరుగుతుంది. ఈ సినిమాపై ఎన్టీఆర్ చాలా కేర్ఫుల్గా ఉన్నాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలతో టాప్ లెవెల్లో ఉన్నాడు. కానీ ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ హిట్ కోసం ప్లాన్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. ఈ డ్రాగన్తో ఏదో పెద్ద రికార్డు కొట్టాలన్న టార్గెట్తో ముందుకు వెళ్తున్నాడు. ఇక మే 21న ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు. హీరో లుక్తో పాటు ఒక పవర్ఫుల్ గ్లిమ్స్ రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇప్పటికే మూవీ అవుట్పుట్ అద్భుతంగా వచ్చిందని యూనిట్లో టాక్ నడుస్తుంది. కానీ ఆ లెవెల్ గ్లిమ్స్లో కనిపిస్తుందా లేదా అనేది చూడాలి. మరి ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ 2 పవర్ఫుల్ రోల్స్లో కనిపించబోతున్నాడు. మరి గ్లిమ్స్లో 2 చూపిస్తారా, లేక ఒకటే రివీల్ చేసి ఇంకొకటి థియేటర్లో సర్ప్రైజ్గా వదిలేస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. ఇక రీసెంట్ టైంలో హిట్స్ ఉన్న ఒక పక్కా ఇండస్ట్రీ హిట్ మాత్రం ఎన్టీఆర్కు మిస్ అవుతుంది. డ్రాగన్ ఆ గ్యాప్ ఫిల్ చేస్తుందా అన్నది చూడాలి. ఒకవేళ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం ఎన్టీఆర్ క్రేజ్ ఇంకో లెవెల్లోకి ఎక్కిపోవడం ఖాయం. చిరంజీవి మహేష్ బాబు కలవడం కష్టమేనా? సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య సినిమాల పరంగా పోటీ ఉన్నా కూడా పర్సనల్ విషయాల్లో మాత్రం వాళ్ళు చాలా క్లోజ్గా ఉంటారు. ఒకరి ఫంక్షన్స్కి మరొకరు అటెండ్ అవుతూ వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ను తెలియజేస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి లాంటి నటుడు గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవను అందిస్తున్నాడు. ఇక ఇలాంటి నటుల నుంచి వచ్చిన సినిమాలన్నీ ప్రేక్షకులను విశేషంగా ఆలోచించడమే కాకుండా ప్రేక్షకులందరూ కలిసి అతనికి మెగాస్టార్ అనే ఒక బిరుదును కూడా ఇవ్వడం విశేషం. ఇక ఇలాంటి చిరంజీవి రానున్న రోజుల్లో మరికొన్ని సినిమాలను చేసి సూపర్ సక్సెస్లను సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలన్నీ టాప్ లెవెల్లో నిలిచాయి. ఇక సూపర్ స్టార్ కృష్ణ వారసుడికి ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు ప్రస్తుతం టాప్ హీరోగా ముందుకు సాగడమే కాకుండా రాజమౌళితో చేస్తున్న వారణాసి సినిమాతో పాన్ వరల్డ్లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. ఇక తను చేస్తున్న సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూనే ముందుకు దూసుకెళ్తూ ఉండటం విశేషం. ఇక మాస్ ప్రేక్షకుల్లో విశేషమైన ఆదరణను సంపాదించుకున్న మహేష్ బాబు ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో సైతం ఫుల్ క్లారిటీ మెయింటైన్ చేయాలని చూస్తున్నాడు. చిరంజీవి మహేష్ బాబు కాంబినేషన్లో 2 సినిమాలు రావాల్సింది. కానీ ఆ 2 సినిమాల్లో కూడా అనుకోకుండా మహేష్ బాబు ఆ సినిమాలో నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొదటిగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమాలో రామ్ చరణ్ చేసిన క్యారెక్టర్ను మొదట మహేష్ బాబుతో చేయించాలని అనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. ఫైనల్గా ఆ క్యారెక్టర్ని రామ్ చరణ్ చేశాడు. మొత్తానికైతే సినిమా డిజాస్టర్గా మారింది. ఇక ఆ తర్వాత చిరంజీవి త్రివిక్రమ్తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ కూడా చాలా డిఫరెంట్గా ఉండేదట. కానీ ఆ ప్రాజెక్టు వర్కౌట్ కాకపోవడంతో వీళ్ళిద్దరి కాంబినేషన్లో రావాల్సిన మరో సినిమా మిస్ అయిందనే చెప్పాలి.
హ్యాండిల్ చేయడంలో గురువుకు తగ్గిన శిష్యులు అనిపించుకుంటున్న దర్శకులు. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంటారు. ఒక సినిమాని నార్మల్ ఆడియన్స్కి అర్థమయ్యే విధంగా చెప్పడమే కాకుండా ప్రతి ఒక్క ప్రేక్షకుడు వాళ్ళ సినిమాని చూసి అద్భుతంగా ఉందని ఫీల్ అయినప్పుడే ఆ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది. అలాగే ప్రేక్షకుడు మరోసారి ఆ దర్శకుడి సినిమాలు చూడడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అతనికి స్టార్ హీరోల నుంచి అవకాశాలు అయితే వస్తూ ఉంటాయి. ఇక ఇలాంటి క్రమంలోనే ఒక హీరోతో ఎలాంటి సినిమా చేయాలి, అతని ఫ్యాన్స్ అతని నుంచి ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి కథలైతే వాళ్ళకు బాగా సెట్ అవుతాయి అనేది 1కి 10 సార్లు చెక్ చేసుకొని మరీ సినిమాను చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. స్టార్ హీరోల వల్ల ఇమేజ్కి తగ్గట్టుగా ఉన్న కథలను మాత్రమే ఎంచుకుంటారు. అందులో ఏ మాత్రం ఇమేజ్ తగ్గే పరిస్థితి ఉంటే వాళ్ళు ఆ సినిమాలు అయితే చేయరు. ఇక ఇలాంటి సమయంలో దర్శకులు చాలా పెద్ద టాస్క్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు కని విని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధిస్తున్న దర్శకులు స్టార్ హీరోల విషయంలో అప్పుడప్పుడు తప్పటడుగులు వేస్తుంటారు. ఎందుకంటే హీరోలను ఇబ్బంది పెట్టకూడదనే ఉద్దేశంతో కథ డిమాండ్ చేసిన కూడా కొన్ని సీన్స్ను అప్పటికప్పుడు మార్చేస్తూ ఉంటారు. దీనివల్ల సినిమా మీద భారీ దెబ్బ పడే అవకాశాలైతే ఉంటాయి. కొంతమంది హీరోలు మాత్రమే దర్శకుడు ఏది చెప్తే అది చేయడానికి సిద్ధమవుతూ ఉంటారు. అలాంటి వారు అరుదుగా ఉంటారు. ఇక ఏ హీరోతో అయినా తనను అనుకున్నది రాబట్టుకోగలిగే కెపాసిటీ ఉన్న దర్శకుడు సుకుమార్. ప్రస్తుతం అతని శిష్యులు సైతం వాళ్ళ సత్తా చాటాలనే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీకాంత్ ఓదెల లాంటి దర్శకుడు దసరా సినిమాతో సూపర్ సక్సెస్ని సాధించాడు. అలాగే ఇప్పుడు పారడైజ్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. తన సత్తా ఏంటో చాటుకున్న బుచ్చిబాబు సైతం ప్రస్తుతం పెద్ద సినిమాతో మరోసారి బ్లాక్ బాస్టర్ సక్సెస్ కొట్టడానికి సిద్ధమవుతున్నాడు. వీళ్ళిద్దరు సుకుమార్ దగ్గర శిష్యరికం చేసిన వాళ్లే కావడం విశేషం. వీళ్ళనే కాకుండా మరికొంతమంది స్టార్ డైరెక్టర్ల శిష్యులు సైతం ఇండస్ట్రీలో రాణించే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టకేలకు పెద్ద షూటింగ్కు గుమ్మడికాయ కొట్టారుగా. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న పెద్ద చిత్రానికి సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ మొత్తం ఏప్రిల్ 30తో అధికారికంగా పూర్తయింది. గత 4 రోజులుగా రామ్ చరణ్ మరియు శృతి హాసన్లపై చిత్రీకరించిన స్పెషల్ ఐటమ్ సాంగ్తో పాటు మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్ పనులన్నీ ముగిశాయి. దీంతో చిత్ర యూనిట్ ఇక పూర్తి స్థాయిలో పోస్ట్ ప్రొడక్షన్ పనులపై దృష్టి సారించనుంది. ఎస్ నటించిన టాక్సిక్ సినిమా వాయిదా పడటంతో ఆ ఖాళీ అయిన జూన్ 4వ తేదీన పెద్ద చిత్రాన్ని విడుదల చేస్తారనే ప్రచారం జోరుగా సాగుతుంది. సమ్మర్ సీజన్ ను క్యాష్ చేసుకునేందుకు ఈ తేదీ సరైనదని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విడుదల తేదీపై నెలకొన్న సందిగ్ధతను తొలగించేందుకు చిత్ర యూనిట్ మీడియాతో సమావేశం కానుంది. ఈ ప్రెస్ మీట్ లోనే కొత్త రిలీజ్ డేట్ పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. వృద్ధి సినిమాస్, మైత్రి మూవీస్ మేకర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
బాలయ్య కొరటాల ఫిక్స్ ఆ రెండు లైన్స్తోనే పవర్ఫుల్ వైబ్. టాలీవుడ్లో కొన్ని కాంబినేషన్లు అనౌన్స్ అయ్యాయంటే చాలు ఆటోమేటిక్గా హైప్ క్రియేట్ అవుతుంది. అలాంటిదే నందమూరి బాలకృష్ణ కొరటాల శివ కాంబో. ఎన్బీకే 112గా అధికారికంగా అనౌన్స్ అయిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అఖండ, వీరసింహారెడ్డి లాంటి సినిమాలతో బాలయ్య మాస్ స్టామినా మళ్ళీ ప్రూవ్ అయింది. మధ్యలో అఖండ 2 అంతంగా క్లిక్ కాకపోయినా పక్కా కమర్షియల్ ఫార్ములాతో స్టార్ డైరెక్టర్తో చేస్తే బాలయ్య ఇచ్చే కిక్ వేరే లెవెల్. ఇక సోషల్ మెసేజ్ని మాస్ ఎలిమెంట్స్తో మిక్స్ చేయడంలో కొరటాలికి ఉన్న ట్రాక్ రికార్డ్ చూస్తే ఈ కాంబోపై ఎక్స్పెక్టేషన్స్ పీక్లు ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన అనౌన్స్మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బ్లాక్ అండ్ వైట్ లుక్లో ఇద్దరు కనిపిస్తూ ఉండగా పవర్ మీట్స్ పర్పస్, మాస్ బికెమ్స్ ఏ మూమెంట్ అనే లైన్స్ సినిమాపై సాలిడ్ హింట్ ఇస్తున్నాయి. అంటే ఈసారి బాలయ్య మాస్కి ఒక స్ట్రాంగ్ పర్పస్ జతకబోతుంది అన్నమాట. ఈ సినిమాను నిర్మాత సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్తో తెరకెక్కిస్తున్నారు. జూన్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవుతుంది. కొరటాల ఈ స్క్రిప్ట్ కోసం దాదాపు 2 ఏళ్లు టైం తీసుకున్నాడట. అవుట్పుట్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ప్లాన్ చేస్తున్నాడు. అఖండ 2 తర్వాత కథల విషయంలో బాలయ్య కూడా కాస్త జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. మరోవైపు కొరటాల దేవర తర్వాత ఈ ప్రాజెక్ట్తో సర్ప్రైజ్ ఇచ్చాడు. మొత్తానికి ఈ కాంబో సెట్ అవడంతో వచ్చే ఏడాది బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక పెద్ద మాస్ స్మార్ట్ రావడం ఖాయమన్న టాక్ వినిపిస్తుంది. నాగార్జున ధైర్యం ఏంటి, పెద్దితో పోటీ అంటే? ప్రస్తుతం మన టాలీవుడ్లో అభిమానుల్లో ట్రేడ్ వర్గాల్లో విపరీతమైన అంచనాలను ఏర్పాటు చేసుకున్న చిత్రం పెద్ది. ఎన్నిసార్లు విడుదల తేదీని మార్చినప్పటికీ ఈ చిత్రంపై అంచనాలు తగ్గడం లేదు, పెరుగుతూనే ఉన్నాయి. రంగస్థలం చిత్రం తర్వాత త్రిబుల్ కాకుండా రామ్ చరణ్ సినిమాపై ప్రేక్షకుల్లో ఈ స్థాయి అంచనాలు ఏర్పడడం జరగలేదు. ఈ చిత్రం నుండి ఏ చిన్న కంటెంట్ బయటకు వచ్చినా విస్ఫుటనం లాగా పేలింది. ఇలాంటి సినిమాకు ఎవరైనా పోటీకి వచ్చే సాహసం చేస్తారా? కానీ అక్కినేని నాగార్జున చేస్తున్నాడు. ఆయన నిర్మాతగా తన రెండవ కొడుకు అక్కినేని అఖిల్ని పెట్టి లెనిన్ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఈ చిత్రానికి నాగవంశీ కూడా సహ నిర్మాతగా వ్యవహరించాడు. ముందుగా ఈ చిత్రాన్ని మే 1న అనగా నేడు విడుదల చేద్దామని అనుకున్నారు. కానీ ఏప్రిల్ 30న పెద్ది చిత్రం విడుదల అవుతుంది కాబట్టి రామ్ చరణ్ అఖిల్ మధ్య ఉన్న గొప్ప అనుబంధానికి విలువని ఇస్తూ లెనిన్ చిత్రాన్ని జూన్ 26కి వాయిదా వేశారు. కానీ పెద్ది పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా వరకు బ్యాలెన్స్ ఉండటంతో ఈ చిత్రాన్ని కూడా జూన్ 25కి వాయిదా వేశారు. నాగార్జున మళ్ళీ వెనక్కి తగ్గుతాడేమో అని అంతా అనుకున్నారు. కానీ అలాంటిది ఏమీ జరగకుండా ఎవరొచ్చినా పర్వాలేదు, ఈసారి వెనక్కి తగ్గేది లేదు, ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాని 26న విడుదల చేయబోతున్నాము, అఖిల్ కెరీర్లోనే ది బెస్ట్ చిత్రం ఇది, రాసి పెట్టుకోండి, పోటీకి వస్తే మీకే రిస్క్ అన్నట్టుగా నాగార్జున పరోక్షంగా పెద్ద టీంకి వార్నింగ్ ఇస్తున్నట్లు రీసెంట్గా వేసిన ఒక ట్వీట్ పెద్ద దుమారమే రేపింది. ఈ ట్వీట్పై మెగా అభిమానులు కూడా మండిపడ్డారు. నాగార్జునకి ఇంత నమ్మకం ఏంటి? ఆయనలో ఈ స్థాయి నమ్మకాన్ని చూసి ఏళ్లైపోయింది. అభిమానులు అయితే ఏజెంట్ చిత్రంతోనే అఖిల్పై ఆశలు పూర్తిగా వదిలేసుకున్నారు. కానీ లెనిన్ విషయంలో నాగార్జున నమ్మకాన్ని చూస్తుంటే ఆయన కెరీర్లో శివ చిత్రం ఎలా అయితే ల్యాండ్ మార్క్గా నిలిచి నాగార్జునాన్ని స్టార్ని చేసిందో లెనిన్ కూడా అఖిల్ కెరీర్లో అలాంటి ల్యాండ్ మార్క్గా నిలుస్తుందని బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాన్స్ మరి ఆ రేంజ్లో ఉంటుందో లేదో చూడాలి. ఇకపోతే పెద్ద చిత్రాన్ని జూన్ 25న కాకుండా జూన్ 4న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు లేటెస్ట్గా అందుతున్న సమాచారం. నేడు ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించనున్నారు.
స్లమ్ డాగ్ చిత్రంతో పూరి చార్మి భవిష్యత్ ఏంటో తేలిపోనుందా? తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక సంచలనం పూరి జగన్నాథ్. సాధారణమైన హీరోలను బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ని చేసిన ఘనత ఆయన సొంతం. అప్పటి వరకు ఒకే మూసులో వెళ్తున్న తెలుగు సినిమా పరిశ్రమను హీరోయిజం ఫార్మేట్ని మార్చి హీరోయిజంని ఇలా కూడా చూపించవచ్చా అని నిరూపించిన లెజెండరీ డైరెక్టర్. ఒకప్పటి పూరి జగన్నాథ్ కంబ్యాక్ ఇస్తే ప్రశాంత్ నీల్, సందీప్ వంగా వంటి వాళ్ళు అసలు పనికిరారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. కానీ దురదృష్టం కొద్దీ పూరి జగన్నాథ్కి గడిచిన దశాబ్దాల కాలంలో స్మార్ట్ శంకర్ ఒక్కటే కమర్షియల్గా బాగా వర్కౌట్ అయిన సినిమా. మిగిలిన సినిమాలన్నీ ఒకదాన్ని మించి ఒకటి డిజాస్టర్ ఫ్లాప్స్గా మిగిలాయి. ముఖ్యంగా హీరోయిన్ చార్మితో చేతులు కలపడం పూరి జగన్నాథ్కి అసలు కలిసి రాలేదు. ఆయన కెరీర్ చార్మితో కలవడానికి ముందు, కలిసిన తర్వాత అని విభజించవచ్చు. స్మార్ట్ శంకర్ చిత్రంతో మొట్టమొదటి సక్సెస్ని జంటగా తమ ఖాతాలో వేసుకున్నారు. ఇక పూరి చార్మి టైం మొదలైంది. ఇక పెద్ద స్థాయికి వెళ్ళిపోతారని అంతా అనుకున్నారు. స్మార్ట్ శంకర్ తర్వాత విజయ్ దేవరకొండతో తీసిన లైగర్ చిత్రంపై ప్రేక్షకుల్లో అంచనాలు మామూలు రేంజ్లో ఉండేవి కాదు. హిట్ అయ్యుంటే పూరి జగన్నాథ్ పాన్ ఇండియన్ డైరెక్టర్ అయిపోయేవాడు. నిర్మాతగా కూడా 100 కోట్లు సంపాదించేవాడు. కానీ బ్యాడ్ లక్, ఆ చిత్రం ఘోరమైన డిజాస్టర్గా నిలిచింది. ఇక ఆ తర్వాత రామ్ పోతినేనితో చేసిన డబుల్ స్మార్ట్ చిత్రం కూడా డిజాస్టర్ ఫ్లాప్గా నిలిచింది. కనీసం 10 కోట్ల రూపాయల రేంజ్లో కూడా షేర్ వసూళ్లను రాబట్టలేకపోయింది. ఈ చిత్రం ఇప్పుడు చార్మి పూరి జంట తమిళ హీరో విజయ్ సేతుపతితో చేసిన స్లమ్ డాగ్ చిత్రంపైనే ఆశలు పెట్టుకుంది. ప్రస్తుతం వీళ్ళిద్దరిని నమ్మి ఫైనాన్స్ ఇచ్చే పరిస్థితి కూడా లేదు. కానీ ఎలాగో ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. కానీ థియేట్రికల్, నాన్ థియేట్రికల్ బిజినెస్ జరగడం లేదు. విజయ్ సేతుపతి వరుస హిట్స్లో ఉన్నాడు. తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయినప్పటికీ కూడా బయర్స్లో పూరి చార్మి కాంబినేషన్పై నమ్మకం లేదు. సొంతంగా విడుదల చేసుకుంటే తప్ప గట్టెక్కలేనని పరిస్థితి. ఈ సినిమా హిట్ అవ్వకపోతే ఈ జంట పరిస్థితి ఊహించుకోవడానికి కూడా కష్టమే అంటున్నారు విశ్లేషకులు. ఒకవేళ హిట్ అయితే మాత్రం మళ్ళీ ట్రాక్లోకి వచ్చినట్టే అని అంటున్నారు. చూడాలి మరి ఏం జరగబోతుంది అనేది. మాస్ కా బాప్, క్లాస్ కా బాప్ కలుస్తున్నారా? టాలీవుడ్లో ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ గాసిప్ ఫుల్ హాట్గా తిరుగుతుంది. క్లాస్ ప్లస్ మాస్ కలిస్తే ఎలా ఉంటుందో చూపించడానికి ఒక క్రేజీ కాంబో రెడీ అవుతుంది. సెన్సిబుల్ లవ్ స్టోరీస్, న్యాచురల్ సినిమాలకు పేరున్న శేఖర్ కమల మాస్కు బ్రాండ్ అంబాసిడర్ లాంటి నందమూరి బాలకృష్ణతో సినిమా ప్లాన్ చేస్తున్నాడు. సాధారణంగా బాలయ్య అంటే హై వోల్టేజ్ యాక్షన్, పవర్ఫుల్ డైలాగ్స్, మాస్ ఎలిమెంట్స్ గుర్తొస్తాయి. కానీ కమల స్టైల్ మాత్రం పూర్తి భిన్నం. సైలెంట్ ఎమోషన్స్, రియలిస్టిక్ టేకింగ్. ఇప్పుడు ఈ ఇద్దరు కలిసి వస్తే అదే అసలు ట్విస్ట్. బాలయ్యను ఒక కొత్త యాంగిల్లో చూపించేందుకు కమల్ స్ట్రాంగ్ స్టోరీ రెడీ చేస్తున్నాడు. లీడర్ లాంటి కంటెంట్ హ్యాండిల్ చేసిన అనుభవంతో ఈసారి కూడా సోషల్ మెసేజ్తో కూడిన క్లాస్ స్టోరీని బాలయ్యకు వినిపిస్తున్నాడని టాక్. ఇక ఫ్యాన్స్ రియాక్షన్ మిక్స్గా ఉంది. మాస్ బాలయ్య, క్లాస్ కమల సెట్ అవుతుందా అని కొందరు డౌట్ పడుతుంటే మరికొందరు మాత్రం ఇది బ్లాస్టింగ్ కాంబో అవుతుంది అంటున్నారు. ఎందుకంటే అన్స్టాపబుల్ షో తర్వాత బాలయ్యలోని న్యాచురల్ సైడ్ కూడా ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయింది. గతంలో రజనీకాంత్ను రంజిత్ కొత్తగా చూపించినట్టు ఇది అలాంటి ఎక్స్పెరిమెంట్ అయ్యే ఛాన్స్ ఉంది. యాక్షన్ మాత్రమే కాకుండా ఎమోషన్స్తో కూడిన కథలో బాలయ్య కనిపిస్తే అది డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. అయితే ఈ ప్రాజెక్టు సెట్స్ మీదకి రావాలంటే ఇద్దరి స్టైల్లు మ్యాచ్ కావాలి. అన్నీ సెట్ అయితే మాత్రం ఇది టాలీవుడ్లో ఓ రేర్ కాంబినేషన్గా హిస్టరీ క్రియేట్ చేసే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి.
RC-17 సుకుమార్ మేథస్కు పరీక్షైన టాలీవుడ్లో ఇప్పుడు గురు శిష్యుల మధ్య ఒక ఇంట్రెస్టింగ్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది. ఒకవైపు సుకుమార్, మరోవైపు ఆయన శిష్యుడు బుచ్చిబాబు సానా. ప్రస్తుతం బుచ్చిబాబు రామ్ చరణ్తో తీస్తున్న పెద్దిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇదే సినిమా బిగ్ హిట్ అయితే గురువు సుకుమార్కి అది ఒక స్వీట్ ఛాలెంజ్ అవుతుంది. ఎందుకంటే రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా అంటే RC-17ను సుకుమారే డైరెక్ట్ చేయాల్సి ఉంది. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన రంగస్థలం క్లాసిక్గా నిలిచింది. ఇప్పుడు దాన్ని మించాలి అంటే సుకుమార్ మీద ప్రెషర్ డబుల్ అవుతుంది. పైగా పుష్పతో పాన్ ఇండియా లెవెల్లో ట్రెండ్ సెట్ చేసిన తర్వాత ఇప్పుడు ఆయన నుంచి ఎక్స్పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇక రామ్ చరణ్ సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. RRRతో గ్లోబల్ ఇమేజ్ తెచ్చుకున్నాడు. అలాంటి హీరోకి సినిమా అంటే కేవలం హిట్ కాకూడదు, వరల్డ్ వైడ్ ఇంపాక్ట్ ఉండాలి. అదే ఇప్పుడు సుకుమార్ ముందున్న అసలు ఛాలెంజ్. మరోవైపు బుచ్చిబాబు ఇప్పటికే ఉప్పెనతో తన టాలెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు పెద్దితో ఎంత పెద్ద హిట్ కొడతాడో అనేది ఆసక్తికరం. శిష్యుడు స్ట్రాంగ్ అవుతుంటే గురువు కూడా తన బెస్ట్ ఇవ్వాల్సిందే కదా. మొత్తానికి RC-17 సుకుమార్ కెరీర్ లో ఒక కీలక ప్రాజెక్ట్ అవబోతుంది. శిష్యుడి సక్సెస్ ని మించాలి, తన రికార్డ్ ను బ్రేక్ చేయాలి, రామ్ చరణ్ గ్లోబల్ ఇమేజ్ కి న్యాయం చేయాలి. 3 టార్గెట్స్ ఒకేసారి. మరి ఈ గురు శిష్యుల హెల్దీ క్యాంప్ ఇక ఈ గురు శిష్యుల హెల్దీ కాంపిటీషన్ మాత్రం టాలీవుడ్కి ఖచ్చితంగా ప్లస్ అవుతుందని అంటున్నారు విశ్లేషకులు. పెద్ది తర్వాత బుచ్చిబాబు చేయబోయేది ఆ హీరోతేనా? టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్టు పెద్దితో బిజీగా ఉన్నారు. ఈ చిత్రం విడుదల కాకముందే ఆయన తదుపరి ప్రాజెక్టుపై ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ హిట్తో మెగా ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు సానా తన రెండో చిత్రంతోనే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశం దక్కించుకున్నారు. పెద్ది అనే టైటిల్తో వస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో చరణ్ సరికొత్త లుక్లో కనిపించబోతున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా శృతి హాసన్ స్పెషల్ సాంగ్ లో మెరవనుంది. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూన్ నెలలో విడుదలకు సిద్ధమవుతుంది. చరణ్ కెరీర్ లోనే ఇదొక మాస్ ఎంటర్టైనర్ గా నిలుస్తుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక దర్శకుడికి రెండో సినిమా అనేది ఎప్పుడూ సవాలుతో కూడుకున్నదే. పెద్ది సినిమా ఫలితం బుచ్చిబాబు భవిష్యత్తు ప్రయాణాన్ని శాసించనుంది. ప్రస్తుతం ఆయన పూర్తి సమయాన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులకే కేటాయిస్తున్నారు. చిత్రంలో ఎమోషన్స్ మరియు యాక్షన్ ఎపిసోడ్స్ హైలైట్ గా ఉండబోతున్నాయని సమాచారం. వెంకట సతీష్ నిర్మాణంలో వస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం కనుక బాక్స్ ఆఫీస్ వద్ద మ్యాజిక్ క్రియేట్ చేస్తే బుచ్చిబాబు పేరు టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల జాబితాలోకి చేరిపోవడం ఖాయం. పెద్ద హిట్ అయితే బుచ్చిబాబు తదుపరి సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబుతో ఉండే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే బుచ్చిబాబు దగ్గర ఒక పవర్ఫుల్ లైన్ ఉందని, దానికి మహేష్ బాబు కూడా సానుకూలంగా స్పందించారని వార్తలు వినిపిస్తున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ ఈ కాంబినేషన్ ను సెట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తుందంట. ఒకవేళ అంతా అనుకున్నట్లు జరిగితే రామ్ చరణ్ తర్వాత నేరుగా మహేష్ బాబును డైరెక్ట్ చేసే అరుదైన గౌరవం బుచ్చిబాబుకు దక్కుతుంది. అయితే ఇవన్నీ పెద్ది సినిమా సాధించే సక్సెస్ మీదనే ఆధారపడి ఉన్నాయి. ఇది వాటి ఫిల్మీ బిట్. స్టే ట్యూన్ టు వైకే టీవీ.